ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో షష్టగ్రహ కూటమి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ద్వాదశ రాశుల మీద దీని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది, పరిహారాలు చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఈ సంవత్సరం 2025 మార్చి 30వ తారీఖున షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. షష్టగ్రహ కూటమి అంటే షష్ట అంటే 6 గ్రహాలు, కూటమి అంటే కలయిక, అంటే 6 గ్రహాలు ఒక రాశిలో ఉండడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అసలు మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏ రాశిలో ఏర్పడుతుంది అనుకుంటే, మేషరాశి నుంచి మీనరాశి వరకు మనం చూసుకుంటే మీనరాశిలో ఇది షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది అన్నమాట. అంటే మీనరాశి అంటేనే ఇక్కడ ఇది దేవగురు బృహస్పతి యొక్క రాశి అన్నమాట. ఇది గురుడు యొక్క రాశి. దీన్నే జలతత్వ రాశి అంటాం అన్నమాట. మెయిన్ ఏంటంటే ఇది మనకి మీనరాశి అంటేనే చేపలు, 2 చేపలు ఉంటాయి. మీరు దాని బొమ్మ చూసే ఉంటారు. ఒకటి క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి. అంటే మెయిన్ ఏంటంటే డివోషన్ అనమాట. అంటే దేవగురు ఎప్పుడు కూడా నిత్య ధ్యానంలో, అంటే 12వ రాశి అంటే కాలపురుషుని చక్రంలో 12వ రాశి మనకి ఏం చూపిస్తుందంటే దేవాలయాలు, దూర ప్రయాణాలు, అదేవిధంగా నిద్ర, ఇవన్నీ చూపిస్తుంది 12వ స్థానం. అంటే ఇప్పుడు ఈ 12వ రాశిలోనే 6 గ్రహాలు, అంటే మార్చి 30వ తారీఖున ఈ శని కూడా కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరించడం వల్ల 6 గ్రహాలు అంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు, మొత్తం 6 గ్రహాలు మీనరాశిలో మనకి ఏర్పడుతుందన్నమాట. దీనివల్ల అసలు మనకి ఏంటి ప్రభావం అంటే, ఈ షష్టగ్రహ కూటమి అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం 2019 కరోనా టైంలో కూడా ఈ షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది. అంటే అప్పుడు ఏర్పడినప్పుడు ఏంటంటే ధనస్సులోనే కేతుగ్రహం ఉంది. అది అగ్నితత్వ రాశి. గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అది అగ్నితత్వ రాశి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది మీనరాశిలో జలతత్వ రాశి అన్నమాట. ఈ అగ్నితత్వ రాశిలో కోవిడ్-19 అనేది ఏర్పడింది. అప్పుడు కూడా ఏంటంటే మెయిన్ ఇలాంటి ప్రభావం, కోవిడ్-19 అంటేనే మనకు ప్రపంచం అంతా కూడా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేసింది. మెయిన్ అంటే ఈ ప్రభావం కలగాలంటే మెయిన్ శనిగ్రహం, కుజగ్రహం యొక్క ప్రభావం వల్ల అది ఏర్పడింది. అంటే శని కుజులు స్తంభన అనేది ఎక్కువ కాలం కూడా ఏర్పడడం వల్ల, అదేవిధంగా కుజుడు అంటేనే ఇలాంటి కారణం కాబట్టి అప్పుడు ఆ ప్రభావం అనేది ఏర్పడింది. ప్రజెంట్ దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి జరుగుతాయి. అంటే ఇలాగా మనకి 4 గ్రహాలు కలిసి ఉన్నా కానీ, 5 గ్రహాలు కలిసి ఉన్నా జరుగుతూ ఉంటాయి. కానీ 6 గ్రహాలు అనేది కొంచెం లేట్గా వస్తూ ఉంటుంది. ఒక 2 years 3 years అలా జరుగుతున్నప్పుడు ఈ 6 గ్రహాలు అనేది రేర్గా వస్తూ ఉంటుంది. మెయిన్ అంటే మీనరాశిలో కలవడం వల్ల మెయిన్ అంటే ఇది సముద్రం, అలా వాటర్ సంబంధం జలతత్వ రాశి కాబట్టి సముద్రంలో ప్రకంపనలు అనేవి జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వాటర్ సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్లాంట్స్, నదులు, చెరువులు, ఇలాంటి మనం ఎక్కడైనా ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళినా ఇలా అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కేవలం ఒక 3 months మాత్రమే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది, గమనించగలరు. అదేవిధంగా మిగతా ఇప్పుడు 9 గ్రహాల్లో 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. మిగతా గ్రహాలు దేవగురు బృహస్పతి ఏమో వృషభ రాశిలో, మిథున రాశిలో కుజుడు, అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, ఇలా మొత్తం అంటే 6 గ్రహాలు ఒక చోట, మిగతా 3 గ్రహాలు వృషభ రాశిలో, మిథున రాశిలో, కన్యా రాశిలో సంచరిస్తున్నాయి. ఇప్పుడు మనకి అసలు ఇక్కడ మీనరాశిలో గ్రహాలు చూసుకుంటే ఒక్కసారి మనకి ఈ ఏర్పడినప్పుడే షష్టగ్రహ కూటమి ఏర్పడిన ముందే గ్రహణం కూడా ఉంది, సూర్యగ్రహణం. అదేవిధంగా ఈ యొక్క గ్రహాలు అంటే ఇప్పుడు మనకి ఈ మీనరాశికి వచ్చిన వెంటనే ఏలినాటి శని కూడా ఏర్పడుతుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి జన్మ జాతకం మెయిన్ చూసుకోవాలి. ఎవరి జాతకం అయినా సరే జన్మ లగ్నం ఆధారంగా దశ అంతర్దశ ఫలితాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మంచి పీరియడ్ జరుగుతుంది అనుకోండి, దశ కానీ అంతర్దశ కానీ, ఆ టైంలో గోచార ఫలితాలు ఇవి. గోచారంలో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. దశ అంతర్దశ ఎప్పుడైతే బాగుందో అందులో కూడా ఈ 6 గ్రహాలు అనేవి ఎవరికైనా సరే దశ అంతర్దశ ఉన్నాయో చూసుకోండి. మెయిన్ రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, రాహువు, శని, ఈ 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ మీనరాశికి శుక్రుడు ఉన్నాడు. అంటే ఈయన రాక్షస గురువు శుక్రాచార్యులు. ఇక్కడ దేవగురు బృహస్పతి ఇంట్లో మీనరాశిలో ఉచ్చస్థితి పొందుతారు ఈయన. అందువల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. శుక్రుడు ఉచ్చస్థితిలో పొందడం వల్ల అక్కడ కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈయన సాక్షాత్తు శివుడు వరం పొంది మృత సంజీవుని విద్య కూడా ఆయన నేర్చుకున్నారు కాబట్టి చనిపోయిన వాళ్ళు బతికించడం, ఈయనకి చాలా విద్యలు అనేవి చాలా తెలుసు కాబట్టి శుక్రాచార్యులు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. అక్కడ బుధుడు నీచిపట్టినా కూడా ఇక్కడ శుక్రుడు అక్కడ మిత్రుడే శుక్రుడు ఉండడం వల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటంటే
కొన్ని రాశులకి కొన్ని లగ్నాలు, అంటే ఇప్పుడు మన జన్మ జాతకం చూసినాం కొన్ని లగ్నాల వారికి కానీ, అంటే లగ్నం అనేది అందరికీ వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పినప్పుడు మేషరాశి అయినా మేష లగ్నం అనగానే మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ద్వాదశ రాశులు మనం చూసుకుంటే మేషరాశి వారికి లేదా మేష లగ్నం వారికి, ఇక్కడ మీనరాశిలో ఇది షష్టగ్రహ కూడా ఏర్పడడం వల్ల ఏమవుతుంది, మేషరాశి వారికి 12వ స్థానం, అంటే ఇక్కడ 1000 స్థానం అంటారు దీన్ని. ఈ 1000 స్థానంలో మెయిన్ అంటే ఖర్చులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే దూర ప్రయాణాలు, అంటే అబ్రాడ్ ఛాన్సెస్ కూడా కలడానికి ఛాన్స్ ఉంటుంది మేషరాశి వారికి. మెయిన్ నిద్ర అనేది కొంచెం తక్కువ, అంటే నిద్ర అనేది చాలా తక్కువ కలడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది మేషరాశి వారు. కొంచెం ఎలాగైనా సరే కొన్ని మనకి ఇక్కడ చెప్పారు దుస్థానాలు, అంటే ఎవరి లగ్నానికైనా సరే గోచారం నుంచి కూడా చూసుకున్నాం. 6, 8, 12 స్థానాలు, అంటే మన రాశి నుంచి చూసుకున్నప్పుడు లేదా లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ఆ స్థానాల్లో కనుక ఈ గ్రహం షష్టగ్రహ కూడా ఏర్పడినప్పుడు కంపల్సరీ వ్యతిరేక ఫలితాలను కలుగుతాయి. మేషరాశికి అయితే కొంచెం ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంటుంది. అదేవిధంగా దీనికి పరిహారాలు కూడా చెప్తాను నేను. తర్వాత వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 2025 చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వృషభ రాశికి, అంటే వృషభ రాశిలోనే దేవగురు బృహస్పతి ఉన్నాడు. అదేవిధంగా ఈ వృషభ రాశి నుంచి 11వ స్థానం, అంటే లాభస్థానం, అంటే అక్కడ మనకి పాపగ్రహం ఉన్నా శుభగ్రహం ఉన్నా, మెయిన్ ఎవరికైనా సరే లాభస్థానంలో పాపగ్రహాలను శుభగ్రహాలను యోగిస్తాయని మనం చెప్తాం జ్యోతిషశాస్త్రపరంగా. అందుకని వృషభరాశి వారికి లాభస్థానంలో 6 గ్రహాలు యోగించడం వల్ల చాలా మంచి యోగం అనేది ఉంది. కాబట్టి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వృషభరాశి వారు అన్ని విధాలా కూడా, అంటే ఫ్రెండ్స్ ద్వారా అవ్వచ్చు, ధనం విషయంలో ఏ విషయం మీరు ఏమైతే ఆలోచించుకున్నారో పాజిటివ్ థింకింగ్గా అన్నీ కూడా జరగడానికి ఛాన్స్ అనేది వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. అదేవిధంగా మిథున రాశి వారు చూసుకుంటే మిథున రాశిలో కుజగ్రహం ఉంది. అదేవిధంగా ఇక్కడ 10వ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి మిథున రాశికి 10వ స్థానంలో ఏర్పడడం వల్ల మెయిన్ కెరీర్ పరంగా కొంచెం అంటే చేంజ్ అవుతుంది, మన జాబ్ మారడం కానీ కెరీర్ పరంగా కొంచెం అంటే మెయిన్ మిథున రాశి వరకు మనం అక్కడ సానుకూలంగా చెప్పవచ్చు. ఫలితాలు అంటే కొంచెం న్యూట్రల్ ఫలితాలు అనేవి మిథున రాశి వరకు కలుగుతాయి. ఇది 10వ స్థానంలో ఈ గ్రహాలు ఏర్పడడం వల్ల మెయిన్ వృత్తిపరంగా చాలా బాగుంటుంది. 10వ స్థానం కర్మస్థానం అంటారు. మిథున రాశి వారికి పర్వాలేదు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి భాగ్యస్థానం, అంటే 9వ స్థానం అంటే అదృష్ట స్థానం, తండ్రి స్థానం అంటాం. కొంచెం తండ్రికి కొంచెం ఆరోగ్య విషయంలో అవి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తండ్రి ద్వారా మాట పట్టింపులు అనేవి జరగడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా పూర్వజన్మ కర్మ ఫలితం కూడా ఈ యొక్క 9వ స్థానం బట్టి చూస్తాం. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి కూడా న్యూట్రల్గానే ఉంటుంది ఫలితం. అదేవిధంగా మనకి ఇక్కడ సింహరాశి మెయిన్ ఏంటంటే ఈ సింహరాశికి అష్టమంలోనే ఈ మీనరాశి అంటే అష్టమం అవుతుంది సింహరాశి నుంచి, లేదా సింహ లగ్నం. కానీ ఈ అష్టమంలో గ్రహాలు మెయిన్ ఏంటంటే ప్రాబ్లమే. ఎవరికైనా సరే సింహరాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఇక్కడ ఆయుస్థానం అని చెప్తాం అష్టమం అంటేనే. మెయిన్ వాహన ప్రమాదాలైనా సరే కొంచెం జాగ్రత్తగా, వాహన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం వచ్చే సమస్యలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం. మెయిన్ విధంగా ఇక్కడ అష్టమం అంటే ఇక్కడ ఈ యొక్క సింహరాశికి అధిపతి రవి అక్కడ అష్టమంలో ఉన్నాడు. అంటే వృత్తిపరంగా కూడా సమస్యలు అనేవి ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం, పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండడం, కొంచెం నెమ్మదిగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా అక్కడే చంద్రుడు ఉన్నాడు అష్టమ స్థానంలో. తల్లి కూడా సమస్యలు అనేవి, తల్లికి ఆరోగ్య సమస్యలు, అంటే మనకన్నా మన ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం చూసుకున్నప్పుడు తల్లికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనే అష్టమంలో చంద్రుడు కూడా దోషం. ఈ మెయిన్ ఈ రాహు ఉన్నా కూడా, అంటే మెయిన్ ఏంటంటే రవితో ఏ గ్రహం కలిసినా కొంచెం అస్తంగత్వం అయిపోయి కొంచెం ఫలితాలు తగ్గుతాయి. అదేవిధంగా రాహు అంటే మనం ఇక్కడ చండాల గ్రహం అని చెప్తాం, చండాలు అంటాం. ఈ రాహుతో కూడా కలడం వల్ల కొన్ని గ్రహాల యొక్క బలం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఈ షష్టగ్రహం కూడా ఏర్పడు సింహరాశి వారికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు. వాహన ప్రమాదాలు అవి కొంచెం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా కన్యారాశి, అంటే ఈ కన్యారాశిలోకి 7వ స్థానంలో, అంటే ఈ 6 గ్రహాలు కూడా కన్యారాశిని చూస్తూ ఉంటాయి అన్నమాట. అంటే కన్యారాశి అంటే ఇక్కడ బుధుడి యొక్క రాశి. మెయిన్ ఈ బుధుడు అక్కడ నీచ స్థానంలో ఉన్నాడు. కన్య అంటేనే సౌమ్యగ్రహం, అంటే మనకెందుకు బాబు గొడవలన్నీ అన్న టైప్లో కన్యారాశి వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా చిన్న గొడవ జరుగుతుంటే ఆ ప్లేస్ నుంచి పక్క వేరే మార్గం ఉంటే ఆ మార్గం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఈ కన్యారాశి వారు. అలాంటి ఈ కన్యారాశి వారికి ఈ 6 గ్రహాలు ప్లస్ ఈ కేతు ఇక్కడ ఉండడం వల్ల 7 గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ కన్యారాశికి ఎక్కువగా ఉంటుంది. కొంచెం అయినా కూడా భయపడాల్సింది, ఎందుకంటే కేంద్ర స్థానంలో ఉండడం వల్ల అంత మీకు ఏమి చెడ్డైతే జరగదు. కన్యారాశి వారికి కూడా మెయిన్ అంటే వివాహం జరిగే వాళ్ళు కూడా వివాహం ఈ సంవత్సరం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే కళత్రస్థానం, భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండడం, కొంచెం గొడవలు పడకుండా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా తులారాశి, మెయిన్ ఇక్కడ తులారాశి చూసుకుంటే నెక్స్ట్ తులా లగ్నం కానీ తులారాశి కానీ షష్ఠ స్థానంలో ఈ యొక్క గ్రహాలు ఏర్పడడం వల్ల మెయిన్ మనం చెప్తాం 6, 8, 12 ఏ రాశికైనా సరే లగ్నానికైనా సరే ఈ 6వ స్థానంలో ఉన్న వాళ్ళు మెయిన్ ఏంటంటే అనారోగ్య సమస్యలు కలగడానికి, రుణం అంటే అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అదేవిధంగా
శత్రువులు బాగా పెరుగుతూ ఉంటారు. అది జాబ్ పరంగా అవ్వచ్చు, ఏదైనా సరే మనం చేసే తులారాశి వారు ఏ వృత్తిలో ఉన్నా సరే మెయిన్ జాబ్ పరంగా కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం రెమెడీస్ చేసుకుందరు. కానీ తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం. అంటే కేవలం ఈ షష్టగ్రహ కూటమి మళ్ళీ మనకి చంద్రుడు మారిన మిగతా గ్రహాలు ఒక్కొక్క గ్రహం అంటే మెయిన్ గురుడు, శని, రాహుకేతులు అయితే ఎక్కువ అంటే గురుడు 1 సంవత్సరం, శని ఏమో 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 1.5 సంవత్సరాలు అలా ఉంటాయి. కాబట్టి అది ఎక్కువ కాలం ఉంటుంది. అదే రవి, చంద్రుడు, ఈ కుజుడు, శుక్రుడు, బుధుడు అనేవి గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మనకి నెలకి నెలన్నరకి మారుతూ ఉంటాయి గ్రహాలు. అది చేంజ్ అయినప్పుడు మనం మళ్ళీ ఫలితం అనేది మారుతుంది. కేవలం దీని యొక్క ఎఫెక్ట్ 3 నుంచి 4 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి మెయిన్ ఇది చూసుకుంటే మంచిది తులారాశి వారు. తర్వాత వృశ్చిక రాశికి పంచమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూడా ఏర్పడడం వల్ల మెయిన్ సంతాన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా బాగానే ఉంది. తర్వాత ధనుస్సు రాశి కానీ ధనుస్సు లగ్నం కానీ, ధనుస్సు లగ్నానికి 4వ ఇంట్లో అంటే 4 ఇల్లు అంటే ఏం చెప్తాం, గృహయోగం, వాహన స్థానం, అన్ని విధాలు కూడా మెయిన్ ఏంటంటే తల్లి స్థానం ఇవన్నీ కూడా చూస్తాం. కాబట్టి ధనుసు రాశి వారు కూడా తల్లికి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి తల్లిని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం. అదేవిధంగా గృహం కానీ వాహన విషయాల్లో కూడా కొంచెం మెయిన్ అంటే కొత్త వస్తువులు కొనుక్కోవచ్చు, లేదా పాత వస్తువులు అమ్మేసి ఈ విధంగా అనేది మార్పులు చేర్పులు అంటే గృహం మారడం కానీ ఇలాంటి కొన్ని ఛాన్సెస్ అనేవి ధనుసు రాశి వారికి ఉంటాయి. మెయిన్ అది మకర రాశి. నెక్స్ట్ మకర రాశి వారికి 3వ స్థానం అంటే సోదరులతో కొంచెం జాగ్రత్తగా అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలతో కానీ కొంచెం ఈ షష్టగ్రహ కూడా ఏర్పడింది. కాబట్టి ఆ 3 నెలలు 4 నెలలు వాళ్ళతో కొంచెం సోదర భావంగా ఉండడం, గొడవలు లేకుండా కొంచెం సామరస్యంగా వెళ్ళిపోతే అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ ఎవరికైనా సరే మంచి వాతావరణం ఏర్పడుతుంది మకర రాశి వారికి. అదే కుంభరాశి వారికి ధనస్థానంలోనే ఏర్పడడం వల్ల కొంచెం ధనం విషయంలో కొంచెం అటు ఇటు కూడా ఉంటుంది. ప్లస్ అవుతుంది, అది మైనస్ అవుతుంది కుంభరాశి వారికి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఇంకా ఈ ఏలినాటి శని ప్రభావం అనేది కూడా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మెయిన్ మాట్లాడే వాక్ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మీనరాశి చెప్పాను కదా, అసలు మొత్తం ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటంటే మీనరాశిలోనే మనకి ఈ జలతత్వ రాశిలోనే 6 గ్రహాలు, అందులో ఉచ్చస్థితి ఉన్న శుక్రుడు ఉన్నాడు, పాపగ్రహం నీచిపట్టిన బుధుడు ఉన్నాడు, రాహువు, శని, రవి, చంద్రుడు, ఇవన్నీ 6 మెయిన్ మీనరాశికి ఉంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ ఒక 3 months కొంచెం మెయిన్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ అంటే పరిహారాలు చేసుకుంటే ఏ రాశి వారైనా సరే ఇబ్బంది ఉండదు. మెయిన్ అంటే మేషరాశి వారికి, అదేవిధంగా మేషరాశి నుంచి అంటే మేషరాశికి ఏమవుతుంది, 12 రాశి అవుతుంది. మేషరాశి వారికి కొంచెం అశుభ ఫలితాలు, సింహరాశి వారికి అష్టమం, మెయిన్ ఇది చాలా దోషం. అదేవిధంగా తులారాశి వారికి, మీనరాశి, ఈ 4 రాశుల వారు కంపల్సరీ ఈ షష్టగ్రహ కూడా ఏర్పడింది. కాబట్టి ఈ 6 గ్రహాలకి అంటే రవికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, బుధుడికి పెసలు, శుక్రుడికి బొబ్బర్లు, అదేవిధంగా రాహుకి మినువులు, శనికి నువ్వులు, ఈ కంపల్సరీ శివాలయంలో దానం ఇవ్వడం, శివాభిషేకం జరిపించుకోవడం, సోమవారం కానీ శనివారం కానీ శివాలయంలో అభిషేకం జరిపించుకోవడం. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదివినా కానీ విన్నా కానీ ఈ షష్టగ్రహ కూడడం వల్ల ఈ యొక్క మేషరాశికి కానీ సింహరాశికి అదే తులారాశికి మీనరాశి వారికి ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. దైవారాధనలో ఉండండి. నిత్యం వీలు కుదిరినప్పుడల్లా దేవాలయ సందర్శన చేయండి. అశ్వదృక్షానికి ప్రదక్షిణ చేయండి. మంచి ఫలితం కలుగుతుంది. లలిత సహస్రనామ స్తోత్రాలు పఠించినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కుజుడు శని అనే ఎఫెక్ట్ ఇక్కడ మనకి లేదు. కుజుడు మిథున రాశిలో ఉన్నాడు, శని ఏమో ఇక్కడ మీన రాశిలో ఉంది. ఏలినాటి శని ప్రభావం అనేది తర్వాత విషయం. అది ఏలినాటి శని ప్రభావం గురించి కాదని మాట్లాడేది. మెయిన్ ఏంటంటే ఈ మీనరాశిలో ఈ షష్టగ్రహ కూడా ఏర్పడడం వల్ల ఒక 3-4 months అనేది ఇబ్బందిగా ఉండడం వల్ల మెయిన్ ఏంటంటే ఈ 4 రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దేవాలయ సందర్శనం, ఈ యొక్క దానాలు ఇచ్చుకుంటూ నిత్యం కూడా హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.